కల్తీ అనేది ఏంటంటే అపోహ. ఎందుకంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో కిరోసిన్ అందుబాటులో ఉన్నది, తక్కువ రేటు ఉన్నది, ఆ రోజు ఈ రోజు పెట్రోల్ ఉన్నది కాబట్టి దాన్ని ఇచ్చేసి పాత రోజులు జరిగినవి. కానీ ఇప్పుడు కల్తీ అనేది అపోహ. ఎందుకంటే చాలామంది కూడా లీటర్ డబ్బాలలో ఆయిల్ వాటర్ తేమతో పట్టించుకుపోతున్నారు. ఒక్క డ్రాపు వాటర్ ఉన్నా కూడా అదేమవుతుందంటే వాటర్గా మారిపోతుంది. మీరు కావాలని కూడా మీకు కావాల్సి కూడా ఒక జస్ట్ 2-4 డ్రాప్లు వాటర్ వేసుకొని ఆయిల్ కొట్టించుకోండి, అది వాటర్గా మారిపోతుంది చూడండి. కానీ కల్తీ అనేది కళ్ళలో పడుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలంటే మేము ఫోటో ఇస్తాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే బాయ్స్ కానీ ఎవరో కొట్టేవాళ్ళు ఏంటంటే జీరో చూసుకుంటాడు, మనం ఇటు తిరిగి చూసేవాడికి కలర్ అయిపోయిందంట. అంటే మనం అలాంటివి కూడా కొన్ని మనం కొట్టే దగ్గర మనం కొంచెం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. మన రీసెంట్గా జరిగింది దాచేపల్లో ఒక లేడీ కొట్టుకుంటే గన్ను సక్ అవుతూ వస్తుంది హార్ట్ వల్ల. ఆమె ఏంది ఏదో మ్యాన్పులేటింగ్ జరుగుతుంది అనుమానంతో ఆమె కంప్లైంట్ చేసింది. మనం కంప్లైంట్ చేసినప్పుడు ఎస్ఓ వీళ్ళందరూ వెళ్ళారు, ఇన్స్పెక్ట్ చేసినా అక్కడ ఏం లేదు. కాకపోతే అది కన్జ్యూమర్గా ఆమె అడిగింది, మాకు ఇలా జరుగుతుంది, ఏమైనా మ్యాన్పులేటింగ్ జరుగుతుంది, మాకు కూడా అనుమానం ఉంది కాబట్టి పై అధికారులు తెలియడం జరిగింది, అది స్పందించడం జరిగింది. అంటే ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు అంటే స్పందిస్తారు. దాన్ని ఈ విధంగా మ్యాన్పులేటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మా కంట్రోల్లో కూడా ఇవాళ ఎందుకు ప్రతి విషయంలో కన్జ్యూమర్కు అన్యాయం జరగకూడదని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల ఇదే దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి నెల ఒక ఏరియా జంబ్లింగ్ చేయడం. ఇప్పుడు గుంటూరు వాళ్ళు వచ్చారు, గుంటూరు పల్నాడుకు వచ్చారు, మేము వాళ్ళ ఏరియాకు మళ్ళా నెక్స్ట్ జంబ్లింగ్ అట్లా బాపట్ల వాళ్ళు, ఒంగోలు వాళ్ళు, నెల్లూరు అట్లా జంబ్లింగ్ సిస్టంతో అన్ని విధాలుగా తనిఖీ నిర్వహిస్తాయి. ఈ దాడులు అనేది ఎప్పుడూ ప్రతి నెల కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇందాక వెళ్ళాము అంటే మనకి ఏంటంటే లోడే ఉండాలి. మన లాస్ట్ మంత్లో మా దగ్గరపల్లిలో ఒక లోడు డిస్ట్రిబ్యూట్ చేసిన దాన్ని మేము రివైండ్ చేశాము, కేసు కూడా రాశాము. ఆ విధంగా ఈరోజు ఉంటుందని వెళ్తే కాకపోతే వాళ్ళు 28 నుంచి వాళ్ళకు డిస్పాచ్ జరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు వెళ్ళాము, మామూలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెల ఈ స్పెషల్ రైడ్స్ పెట్టి ఒక ఏరియాలో ఒక ఇన్ని జ్యూరిసెక్షన్, ఆ జ్యూరిసెక్షన్లో ఒక్కో ట్రేడ్ మనము కాదు వాళ్ళే ఒక ట్రేడ్ డిసైడ్ చేసి కాన్ఫిడెన్స్ గురించి ఉదయం మేము బయలుదేరినప్పుడు ఫలానా ట్రేడ్ చూడండి, ఈరోజు కూరగాయలు, రైతు బజార్లు, ఒలియను, రైసు, చికెన్ షాపులు ఇలాంటి మీద కస్టమర్లు చాలా వినియోగదారులు చాలా నష్టపోతున్నారు దృష్టిలో పెట్టుకొని మా కంట్రోలర్ గారు ఈ ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము రైస్ మిల్లర్స్ మీద అయితే, చికెన్ షాపులు అయితే, రైతు బజార్లు, కూరగాయల షాపులో వీటన్నిటి మీద తనిఖీలు నిర్వహించి మొత్తం ఈరోజు మేడం గారిని తీసుకునేవాళ్ళుగా వెళ్ళిపోయారా? రైస్ మిల్లో ఏరియా ఇన్స్పెక్టర్ గారు ఆయన కార్లో మాట్లాడారు. గుంటూరు ఇన్స్పెక్టర్ గారు, సత్తినపల్లి ఇన్స్పెక్టర్ గారు, ఏరియా ఇన్స్పెక్టర్ గారు, ఏరియా ఏసీ గారు, గుంటూరు ఏసీ గారు ఆ కార్లో కూర్చున్నారు. చూసాండి ఏది ఏం చూసాం? లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ విజయవాడ ఉత్తర్వుల మేరకు చిలకూరుపేట పట్టణంలో జాయింట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎంఎస్ మాధవి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎస్పీ శాలంరాజు గారు వారు మరియు చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జి కొండారెడ్డి గారు, పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ నల్లూరయ్య గారు మరియు ఇన్స్పెక్టర్ సత్రపల్లి ఇన్స్పెక్టర్, గుంటూరు ఇన్స్పెక్టర్ జిఎస్ సునీల్ రాజు, సత్రపల్లి ఇన్స్పెక్టర్ ఎస్కే జాన్ సైదా, నర్సాపేట ఇన్స్పెక్టర్ టి నరసింహారావు, టి శివశంకర్రావు, తెనాలి ఇన్స్పెక్టర్ శేషసాయి వీరిరువురు కలిసి చిలుకూరుపేట పట్టణంలో
కూరగాయల మార్కెట్లపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో చట్టపరంగా విడుదలయించుని కాటాలపై కేసులు నమోదు చేయడము, బులియన్ షాపులు తనిఖీలు నిర్వహించారు. చికెన్ షాపులు, రైస్ మిల్స్ మరియు రైస్ ట్రేడర్స్, తదితర ఎంఎల్ఎస్ పాయింట్ వీటిపై తనిఖీలు నిర్వహించి మొత్తం 47 కేసులు నమోదు చేయడం జరిగింది. దాని మీద డీల్ అనేది మామూలుగా రిటైల్ ప్యాకేజీ వాటికి డిక్లరేషన్ తీసుకోవాలి. 26 కేజీలు అనే బ్రాండ్ వీటికి హోల్సేల్ ప్యాకేజ్ అయితే ఏంటంటే మన పరిధిలో అయితే 25 కేజీలు రిటైల్ ప్యాకేజీకి అయితే డిక్లరేషన్ అన్నీ ఉండాలి. మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, డేటా ప్యాకింగ్, ఎంఆర్పి, కస్టమర్ కేర్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. రిటైల్ హోల్సేల్ ప్యాకేజ్ 25 కేజీల ప్యాకేజ్ అయితే